గత 75 సంవత్సరాలుగా జరుగుతున్న పొరపాటు ఏంటంటే మనకు హక్కులు ఇచ్చింది ఎవరు అంటే అంబేద్కర్. మరి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, మీ ఛానల్ ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. అంబేద్కర్ గారు సొంతంగా రాజ్యాంగంలో సొంతంగా రాసిన ఒక్క ఆర్టికల్ చూపించండి, వన్ మరి ఆర్టికల్. క్రెడిట్ అంతా ఆయనకి ఎట్లా వచ్చింది సార్? మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అమ్మా, మనకు ఆ, చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడండి. యాక్చువల్గా రాజ్యాంగ కమిటీ ఏర్పడ్డప్పుడు అందులో 22 కమిటీలు ఏర్పడ్డాయి. 22 కమిటీలకు ముందు ఈ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు ఎవరు? బాస్, అందరికంటే బిగ్ బాస్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ కమిటీకి సలహాదారుడు బిఎన్ రావు గారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక 20 కమిటీలు వేశారు, మళ్ళీ దాని కింద ఒక 10 సబ్ కమిటీలు వేశారు. ఈ కమిటీలందరికీ ఒక్కొక్క కమిటీకి ఒక చైర్మన్ ఇచ్చి అందరికీ ఒక్కొక్క కమిటీలో ఒక 20 మంది 10 మంది ఉండేటట్టు చేశారు. 292 మందిని షేర్ చేశారన్నమాట అందరికీ, అన్ని కమిటీలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పారు. ఒక కమిటీకి ఏమో ఈ దేశ రాజ్యాంగం ఎలా సారీ ఈ దేశ జాతీయ పతాకం ఎలా ఉండాలి, పార్లమెంట్ వ్యవస్థ ఎలా ఉండాలని ఒక కమిటీ. ఇట్లా అన్ని కమిటీలు తీసుకో. అందులో హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు? అంబేద్కర్ కాదండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన టీంతోని ఈ ప్రపంచంలో ఉన్న అన్ని హక్కుల గురించి, ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కుల గురించి చదువుకొని వాటిని రాశారు ఆయన. అంబేద్కర్ రాయలేదు. కానీ ఇక్కడ ఏమంటారంటే ఇవాళ నువ్వు మాట్లాడుతున్న హమారా ప్రసాద్, ఈ హక్కు నీకు ఎవరు ఇచ్చారో తెలుసా? అంబేద్కర్. అరే ఇచ్చిన అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ రా నాయన. ఇది మనము అది చదివితే తెలుస్తుంది. ఇది ప్రచారము, ఇది ఒరిజినాలిటీ. ఈ ఒరిజినాలిటీ మనం 75 సంవత్సరాలుగా మనం దాచేసారు మనకి. ఇప్పుడు అంబేద్కర్ ఏ కమిటీకి చైర్మన్? డ్రాఫ్టింగ్ కమిటీ. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏంటి అంటే క్లియర్ రాసిందమ్మా. డ్రాఫ్టింగ్ కమిటీ పని ఏంటంటే ఈ 21 కమిటీలు, 22వ కమిటీ కదా ఇది, ఈ 21 కమిటీలు ఇచ్చిన డ్రాఫ్ట్ రాజ్యాంగం డ్రాఫ్ట్ రాశారు కదా, ఆ దాన్ని స్క్రూటినైజ్ చేయాలి. ఏం చేయాలి? స్క్రూటినైజ్ చేయాలి. యాక్చువల్గా అంబేద్కర్ గారు ఉన్న కమిటీకి ఏం పేరు పెట్టాలంటే స్క్రూటినైజ్ కమిటీ అని పెట్టాల్సింది, డ్రాఫ్టింగ్ కమిటీ అని పెట్టారు. అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. డ్రాఫ్టింగ్ అంటే ఇది రాయడమే కదా, మొత్తం ఆయన రాసిండు. మిగతా అందరూ ఏం చేశారంటే తిని ఇంట్లో వండుకున్నారని చెప్తారు.